అందరికీ మరణాత. మరి యొక్క శిలువ ధ్యానంలోనికి ప్రవేశింపచేసిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ శిలువ శక్తి, శిలువ కాంతి కలుగును గాక. ఆమెన్. క్రీస్తు శిలువ శ్రమల భాగ్యములు అనేటటువంటి మాటను గురించి నిన్నటి దినమందు మనము ధ్యానము చేసిన వారమై ఉన్నాం. ఈ శిలువ రక్త భాగ్యములలో నుండి మరి ఒక మాటను గురించి మీకు చెప్పవాలని మీకు ఆశించుచూ ఉన్నాను. శిలువ రక్త శక్తి సాతాను శక్తులకు విముక్తి. శిలువ రక్త శక్తి సాతాను శక్తులకు విముక్తి అను మాటను గురించి ఈ దినమందు మీకు వాక్య ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదివితే అందులోని కొన్ని మాటలు మనం ధ్యానం చేయవచ్చు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. 11వ వచనం మరొకసారి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. పరలోకంలో మికాయేలు దేవదూత గారికి సాతానుకును యుద్ధం జరిగినట్లు, ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయినట్టు, పరలోకంలో దానికి ఇక చోటు లేకపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎలాగూ ఆ సాతానును జయించారు? 11వ వచనంలో వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి సాతాను శక్తులన్నీ లయమైపోయి ఉన్నవి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి మనం చూస్తే సుమారుగా 21 పేర్లు ఈ సాతానుకు బైబిల్ గ్రంథంలో పెట్టబడినట్టుగా మనకి ఆయా వాక్య భాగాలను చూస్తే మనకు కనబడుతూ ఉంది. మత్తయి 4:10లో సాతాను అని, మత్తయి 4:1లో అపవాది అని, 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో దుష్టుడు అని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3, 7, 9 వచనాల్లో మనం చూస్తే ఎర్రని ఘట సర్పము అని, 12వ అధ్యాయం 9వ వచనంలో ఆది సర్పమని, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో అబద్దోను అని, అలాగే 9వ అధ్యాయం 11వ వచనంలో అపోల్లోయోను అని, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో విరోధి అని, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో బెయల్జెబూలు అని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో బెలియాలు అని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక దేవత అనుమాట,
యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఈ లోకాధికారి అని, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే వాయుమండల సంబంధ అధిపతి అని, మత్తయి సువార్త 13:28లో శత్రువు అని, మత్తయి సువార్త 4:3లో శోధకుడు అని, యోహాను సువార్త 8:44లో హంతకుడు అని, అలాగే 8:44లోనే యోహాను సువార్తలో అబద్ధాలకు జనకుడు అని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో నేరాలను మోపేటటువంటి నేర స్థాపకుడు అని, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నక్షత్రము అని, మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో బలవంతుడు అని, యెషయా ప్రవచనం 14వ అధ్యాయం 2వ వచనంలో వేకువ చుక్క లేక లూసిఫర్ అని, ఇలాంటి పేర్లు ఎన్నో అతనికి పెట్టబడి ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క లూసిఫర్ అనబడే ఈ సాతానుడు ప్రారంభ ఆధిక్యతలు, అతని యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే అతడు అభిషేకింపబడిన కెరూబు వలె ఉన్నారు అని యెహెజ్కేలు గ్రంథాన్ని బట్టి, యెషయా ప్రవచనాలను బట్టి మనకు అర్థమగుచు ఉన్నది. యెహెజ్కేలు గ్రంథంలో 28 అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. దూతలందరూ దేవుని చేత సృష్టింపబడ్డారు. ఆ దూతల్లో ఒక వర్గం కెరూబులు, శరాపులు, మహాదూతలని ఉంచబడ్డారు. కాబట్టి అతను ఎలా ఉన్నాడు అంటే అభిషేకింపబడిన కెరూబు వలె ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. అతని స్థాయిని మనం చూస్తే 14వ వచనంలో అభిషేకింపబడిన కెరూబులాగా ఉన్నాడు అని, అలాగే దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి అని, దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ఆ పర్వతము మీద నీవు ఉన్నావు అనేటటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాము. పర్వతము అనగా దేవుడు పాలించేటటువంటి ఆ పాలన ప్రదేశము మీద, దేవునికి పరిపాలించే ఆ పరిపాలన ప్రదేశం దగ్గర నీవు ఉన్నావు, కాలచున్న రాళ్ళు మధ్య నీవు సంచరించుచు ఉన్నావు అని అతని యొక్క స్థాయి, ఆదిలో అతనికి ఉన్నటువంటి ఆధిక్యత మనకు కనబడుచు ఉన్నది. ఎక్కడున్నాడు, స్థలం ఎక్కడ ఆయన ఉన్నది అంటే 28:13లో మనం చూస్తే దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. దేవునికే స్తుతి కలుగునుగాక. కాబట్టి ఒక అత్యున్నతమైన స్థలములో ప్రభువుతో పాటు ఉన్నట్టుగా ఈ కెరూబును గురించి మనకు కనబడుచు అన్నది. 12వ వచనాన్ని మనం చూస్తే అతను ఎలా ఉన్నాడు అంటే, చివరి మాటల్లో ఆ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడకు మాదిరివి. పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, అతని సంపూర్ణత మనకు కనబడుచు ఉన్నది. పూర్ణ జ్ఞానము అన్నది, సంపూర్ణ సౌందర్యం కూడా అతనికి ఉన్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 15వ వచనం కూడా మనం చూస్తే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎలా ఉన్నాడు ప్రారంభంలో అతను అంటే, యథార్థవంతుడుగా ఉన్నాడు. స్వభావాన్ని బట్టి అభిషేకింపబడిన కెరూబు వలె ఉన్నాడు. స్థాయిని బట్టి అతడు ఎక్కడున్నాడంటే, ఒక కాపలాదారుడుగా, రక్షకుడుగా, దేవుని యొక్క మహిమాన్విత సన్నిధిలో దేవుణ్ణి గూర్చి ప్రకటించేవాడుగా, స్తుతించేవాడుగా, ఆరాధించేవాడుగా, గణపరిచేవాడుగా ఉన్నాడు. ఏదెను తోటలో అతను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పరిపూర్ణ జ్ఞానముతో, పరిపూర్ణ సౌందర్యంతో, యథార్థవంతుడుగా అతడు ఆరంభములో ఉండినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే
సాతాను తన యొక్క ఈ వేకువ చుక్క తన ప్రారంభ స్థితిని కోల్పోయినట్టుగా మనము చూడగలుగుతాం. 28వ అధ్యాయం 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. నీ సౌందర్యమును చూచి గర్వించిన వాడవై, గర్వము నాశనమునకు ముందు గర్వము నడుచును అనే మాట మనం చూస్తున్నాం. ఈ లూసిఫర్ అనబడే ఈ కెరూబు, అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఈ కెరూబు నాశనము కావడానికి కారణము ఏమిటి అంటే గర్వము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, యెషయా ప్రవచనంలో 14వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి ఆ తేజో నక్షత్రమును గూర్చి, ఆ లూసిఫర్ను గూర్చి వ్రాయబడుతున్న మాట చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఎందుకు ఇలా పడిపోయావు, ఎందుకు ఇలా నాశనమయ్యావు అంటే అతనిలో నేను 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 ఈ మాటలు యెషయా ప్రవచనంలో 4-5 సార్లు మనకు కనపడతా ఉన్నాయి. నేను 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 అనే మాటలు 13వ వచనం నుంచి చూడండి మనకు కనపడతా ఉంది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, మనము ఆకాశమునకు ఎక్కిపోయేదమని తమతో కూడిన దేవదూతలందరితో కూడి ఈ మాట మాట్లాడినట్టు మనకు కనపడదు. కానీ నేను, ఈ స్వార్థం, ఈ గర్వము, నేను అనే అహం ప్రియమైన వాళ్ళ సాతానును నాశనములోకి నడిపించింది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. తరువాత దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. నా సింహాసనమును ఎవరికి పైగా దేవుని నక్షత్రములు అంటే ఆ రోజున్న దేవదూతలందరికీ పైగా నా సింహాసనమును హెచ్చింతును. తర్వాత ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చుందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చుందును. తర్వాత చూడండి, మేఘమండలం మీదకి ఎక్కుదును. మేఘమండలము అంటే దేవుని మహిమ. ఆ దేవుని మహిమను మీదికి వెళ్ళి అక్కడ ఉంటాననేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేఘమండలం మీదకి ఎక్కుదును. ఇంకా మనం చూస్తే అన్నిటికంటే హైలైట్గా ఇంకొక మాట చెబుతూ ఉన్నారు, మహోన్నతునితో నన్నును నేను సమానునిగా చేసుకొందును. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును. 5 సార్లు నేను 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 అనే మాటలు ఈ లూసిఫర్ అనబడు ఈ యొక్క సాతాను మాట్లాడుతూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. గ్రహించండి. 1, నేను ఆకాశానికి ఎక్కిపోతాను. 2, నా సింహాసనాన్ని నక్షత్రాలకు పైగా హెచ్చిస్తాను. 3, సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చుంటాను. 4, మేఘమండలం మీదకి ఎక్కుదును. 5, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటే నేను అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళములో ఒక మూలకు ఆరంభంలో ఎంతో ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ఏం చేయబడ్డాడు అంటే పరలోకము నుండి వెలివేయబడి అతని యొక్క ఆధిక్యతలను, అతని స్థాయిని, అతని గొప్ప స్థితిని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అతని ఆధిక్యత పోయింది, అతని యొక్క శీలము చెడిపోయింది, అతని యొక్క శక్తి కూడా చెడిపోయింది. ప్రియమైన వాళ్ళరా, అతడు నరకములో ఒక మూలకు త్రోయబడుచున్నాడు. కాబట్టి అతను దేవునికి శత్రువుగా మారాడు. దేవునికి శత్రువుగా మారి
ఇప్పుడు అతను చేయుచున్న పని ఏమిటి? అబద్ధములు చెప్పడం ఆరంభించాడు. ఆది నరుడైనటువంటి ఆదాము హవ్వలు, మనకు తెలుసు ఆదాములను తీయబడిన ఆదాము. ఈ హవ్వ యొద్దకు వెళ్ళి ఆ పండు తింటే మీరు చావనే చావరు అంటూ అబద్ధం చెప్పడం ఆరంభించాడు. అబద్ధములకు జనకుడు, సత్యమునకు జనకుడు మన ప్రియమైన ప్రభు అయితే అబద్ధాలకు జనకుడు. అబద్ధాలను చెప్పేవాడు, అబద్ధాలను ప్రోత్సహించేవాడు, అబద్ధాలను పురుకొల్పేవాడు ఎవరు అంటే సాతానుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, మీరు చావనే చావరు అని ఆది తల్లి హవ్వమును మోసపరిచి ఆమెతో ఆ పండు తినేటట్టుగా పురుకొల్పి ప్రోత్సహించి ప్రేరేపించి పాపములో అపవిత్రతలో పడవేసినటువంటి అబద్ధాలకు జనకుడు సాతాను చేసే పని. దైవజనులు దేవదాసయ్య గారు ఈ సాతాను పనిని గురించి చెబుతూ ఏం చెప్పారు అంటే, దేవుని పిల్లలను దేవునికి దక్కకుండా చేయడమే సాతాను పని అన్నారు. ఏమిటి సాతాను పని అంటే దేవుని పిల్లలను దేవునికి దక్కకుండా చేయడం. అందుకే ఆది మానవుల దగ్గర నుండి ఈ మనుషులను దేవునికి దక్కకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఆదిమ చరిత్ర అయితే ఆదిమ సంఘంలో విశ్వాసులైనటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. వారి పేరు అననీయ సప్పీరాలు. ఆ రోజుల్లో అందరూ కూడా ఎంతో విశ్వాసంగా, ఎంతో భక్తిగా, వారందరూ కూడా తమకు కలిగిన ఆస్తి అంతటిని కూడా సమిష్టిగా కలిగి ఉండి కలిగిన వాటిని అమ్మి దేవుని పాదాల చెంత పెట్టుచూ ఉండినటువంటి దినములలో వారిలో స్వార్థమును పుట్టించి నాకు నేను అనేటటువంటి ఆశను కలిగించి కొంత సొమ్మును దాచుకునేటట్టుగా చేసి, ఇంతకే మీరు అమ్మారా అంటే వారు అబద్ధాలు చెప్పేటట్టుగా వారిని ప్రేరేపించి, అవును ఇంతకే అమ్మామని వారి మరణమునకు కారకుడయ్యాడు ఈ అపవాది. అందుకే మరి పౌలు గారు కూడా ఇదే చెబుతా ఉన్నాడు 3వ వచనంలో. అప్పుడు పేతురు గారు, క్షమించండి పౌలు గారు కదా, పేతురు గారు అపోస్తుల కార్యముల 5వ అధ్యాయంలో, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అబద్ధాలు చెప్పడానికి, స్వార్థంతో కొంత సొమ్మును దాచుకోవడానికి ఇప్పుడు ప్రేరేపించింది ఎవరు అంటే సాతానుడే. కాబట్టి అదే చెబుతున్నాడు, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను ఎందుకు నీ హృదయమును మోసపుచ్చెను? ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి సాతాను ప్రస్తుత పని ఏమిటంటే అతడు అబద్ధాలకు జనకుడు. అతను అబద్ధాలు చెబుతూ ఉంటాడు, విశ్వాసులను కూడా అబద్ధము చెప్పేటట్టుగా పురుకొల్పుచూ ఉంటాడు. ఇంకా అతని ప్రస్తుత పని ఏమిటి అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనంలో, ఏలయనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులు వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. కాబట్టి గమనించండి, వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ, సాతానుడు చేసేటటువంటి పనుల్లో ఒక పని ఏమిటి అంటే అతడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు. కొంతమంది సువార్తికులు సంపూర్ణ సువార్తికులు కాకపోయినను వారు నామకార్థ సువార్తికులుగా ఉండి ధనము కొరకు పనిచేసేటటువంటి వారుగా ఉంటారు. వారే వెలుగుదూత వేషం ధరించుకొని జనులను మోసం చేస్తూ ఉంటారు. గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరొక పని, సాతాను చేసే మరొక పని ఏమిటి అంటే దేవుని
సేవకులు దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడి వాడబడుచున్నటువంటి దేవుని సేవకులు బలముగా దేవుని వాక్యమును అందిస్తూ ఉంటే, బలంగా దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటే, హృదయ క్షేత్రములో ఆ వాక్యము పని చేయకుండా, హృదయ క్షేత్రములలో ఆ వాక్యము ఫలించకుండా, ఆ వాక్యము గ్రహింపకుండా, ఆ వాక్య విత్తనములను ఎత్తుకొని పోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది వందల వేల వాక్యాలు వింటున్నారు, కానీ అవి వారి మనస్సులలో నాటబడి ఫలించడం లేదు. వారి హృదయాల్లో ఆ వాక్యములు, విత్తనములు ఫలించడం లేదు. మట్టి బెడ్డల కింద కుళ్ళిపోతూ ఉన్నాయి. ఆ వాక్య విత్తనములు సాతానుడనే గద్ద వచ్చి ఎత్తుకొని పోవచ్చున్నాడు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పిన విత్తనముల ఉపమానంలో 13వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్క విత్తబడిన వాడు వీడే. వారి హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోవును. దుష్టుడు వచ్చి ఆ విత్తబడినటువంటి సువార్తను, ఆ వాక్యములను ఏం చేస్తాడు అంటే ఎత్తుకొని పోతాడు. ఇది ప్రస్తుతం సాతాను చేసేటటువంటి పనుల్లో మరొక పని. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మరికొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అవిశ్వాసులైన వారిని తన స్వాధీనంలో పెట్టుకొని దేవుని చిత్తమునకు లోబడకుండా ఈ ప్రపంచ ధర్మము చొప్పున చేసేటట్టుగా ప్రేరేపించేటటువంటి పనిని సాతానుడు చేయొచ్చు ఉన్నాడు. గ్రహించవలసినదిగా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా దుష్టిని చేత బంధింపబడి దుష్ట సాంగత్యంలో సాగిపోవచ్చు ఉన్నదని మనము ఎరిగిన వారంగా ఉన్నాం. ఇలాగూ మనం చూచితే సాతాను చేసే పని చాలా వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఉరులు ఉచ్చులు ఈ సాతాను ఒగ్గుతాడు. ఏర్పరచబడిన వారిని సైతము నాశనము చేయడానికై ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గుర్తించవలసిందిగా మీకు మనవి చేయొచ్చు అన్నాను. 2వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తే అక్కడ చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకాయ దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాటక అందరిలో సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. విశ్వాసులకు ఉరులు ఉచ్చులు ఒగ్గి వారిని బందీలుగా చేయడం, తన స్వాధీనంలోకి చేసుకోవడం సాతాను యొక్క పని అయి ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించవలసిందిగా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. ఇంకా మనం చూస్తే సాతాను పనులు అనేకమైనవి మనకు కనబడుచు ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27లో అపవాదికి చోటియ్యకుడి. అపవాది విశ్వాసులను శోధించి పాడు చేయుటకు, మోసము చేసి పాడు చేయుటకు అతడు ప్రయత్నము చేయొచ్చు ఉంటాడు. గుర్తించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చిరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నా.
దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, దేవుని పిల్లలను మోసము చేయడం, దేవుని పిల్లలను దెబ్బతీయడం, విశ్వాసులను నాశనం చేయడం, దైవ సేవకులైన వారిని బాధించడం, అనగా యోబు వంటి వారిని బాధించడం, సువార్త ప్రబలం కాకుండా, సువార్త వృద్ధిలోనికి రాకుండా అడ్డుపడడం, సువార్త వృద్ధిలోనికి రాకుండా అడ్డుపడడం, ఇవన్నీ కూడా సాతాను యొక్క కార్యములై ఉంటూ ఉన్నవి. ఇవన్నీ సాతాను యొక్క కార్యములై ఉంటూ ఉన్నవి. గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ సాతాను ఎలాగూ దేవుని సువార్త ప్రబలం కాకుండా అభ్యంతరపరచడం, ఆటంకాలు చేయడం. ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన దాన్ని బట్టి 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ యొక్క అపవాది మరి తనకు సమయము లేదని అతడు తంత్రములు కలిగిన వాడై, 6వ అధ్యాయం 11వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మనం పోరాడిన శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి సాతాను అనేక ప్రణాళికలు కలిగిన వాడై నాశనము చేయుటకు యత్నించుచున్నాడు గనుక సంఘమునకు వ్యతిరేకంగా అతడు పనిచేయచ్చు ఉన్నాడు. ఇట్టి సాతానును జయించుటకు శక్తి, ఇట్టి సాతానును జయించుటకు బలము, మనల్ని శోధించుతున్న ఈ సాతానును జయించడానికి మనకు శక్తి ఏమిటి అంటే, అదే మనం చదువుకున్నటువంటి వాక్యంలో ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనం చూచితే, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఆదిలో కెరూబుగా అభిషేకింపబడిన ఈ దేవదూత గర్వంతో స్వార్థంతో నాశనమై దేవుని బిడ్డలను దేవునికి దక్కకుండా చేయుచున్నటువంటి ఈ దేవదూతకు ఎదిరించడానికి, ఈ దేవదూతను లయం చేయడానికి, నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనం ఏమిటి అంటే, సాతాను శక్తిని ఎదిరించే శక్తి క్రీస్తు రక్తపు శక్తి, సిలువ రక్తపు శక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు దేవదాసయ్య గారు, దేవుడు ఆయనను ఈ భూలోకమునకు పంపిన కార్యాల్లో కార్యం ఏమిటి అంటే, విరోధి అయిన సాతానును ఎదిరించు శక్తివంతులుగా ఈ మానవులను తీర్చిదిద్దవలనని వారి ద్వారా లోకమునకు తెలియచేసిన పుస్తకములలో ఓ ఘనమైనటువంటి పుస్తకము సైతాను ఎదిరింపులు. దేవునికి స్తుతి కలుగునుగాక. సైతాను ఎదిరింపులు. క్రైస్తవ సంఘం ఎలాగూ సాతానును ఎదిరించాలో, ఎలాగూ జయించాలో, ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ పరిత్యాగ పత్రిక ఇవ్వాలో ఒక విధానమును నేర్పించినారు. సాతాను గెల్వాగలడ అతనికున్న దూతాలి గెల్వాగలదా, పాతకములు వాటి ఫలితములు గెలుచునా, పాతాళము గెలుచునా, ప్రభుని సభకే గెల్పులు, శత్రువులు గెల్వాగలరా మనలన్నేడు, శత్రువులు గెల్వాగలరా. శత్రువులు గెలవగలరా? సాతాను గెలవగలరా? అతనికున్న దూత గెలవగలదా? దూతలు పాతకములు వాటి ఫలితములు గెలుచునా, పాతాళం గెలుచునా, ప్రభుని సభకే, ప్రభుని సంఘానికే, దేవునికే గెలుపులు. యేసు రక్తమును బట్టి దేవుని సంఘమునకే గెలుపు. యేసు రక్తమును బట్టి దేవుని సంఘమునకే గెలుపు గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఆది కాలం మొదలుకొని నేటి వరకు, అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు ఆడితివి బహు నేర్పుగా, అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నీదు ఆయువు పట్టును మాకు అందించాడు.
పోవే ఓ సాతానా, జాగ్రత్త సుమ్మి, నీ గుట్టు మాకు చిక్కెను అంటూ ఓ చక్కనైనటువంటి ఎదిరింపుతో కూడిన పాటను మనకు నేర్పించారు. ఆది కాలము మొదలుకొని నేటి వరకు ఆడితివి బహు నేర్పుగా, అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నేదు ఆయువు పాటును అందించేను మాకు. పోవేవో సాతానా, జాగ్రత్త సుమ్మి, నీ గుట్టు మాకు చిక్కేను. కాబట్టి ఒకటి గొర్రెపిల్ల రక్తము, రెండు మనమిచ్చేటటువంటి సాక్ష్య జీవితము ఈ సాతాను ఎదిరించడానికి సాధనము. మన తండ్రి గారు మనకు నేర్పించినటువంటి విధానము. కాబట్టి ఈ విధానాలతో సాతాను జయిద్దాం, దేవునికి మహిమ కలిగిద్దాం, మహిమ రాక కొరకు ఆయత్తపడదాం. ఈ క్రీస్తు రక్త శక్తితో మన సాక్షి జీవితంతో సాతాను జయించగలిగిన శక్తి ప్రభువు మనకు దయచేయనుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుము. క్రీస్తు రక్త శక్తిని పొందుకొని సాతాను శక్తులను జయించి నీ మహిమ కొరకు సాగగలిగిన ధన్యత దీవెన మాకు దయచేయము. క్రీస్తు నామంలో వేడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. మామను శోధనను తేకుమొక్కి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.